Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another vlog. ఇదొచ్చేసి నేను వెనస్డే షూట్ చేసిన వ్లాగ్ అండి. సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే లాండ్రీకి అయితే వేసేసుకుంటున్నాను. సో నేను నా మిగిలిన వర్క్స్ చేసుకునే లోపు ఇది కంప్లీట్ అయిపోతుంది. సో నేనైతే ఈ లోడ్లో మొత్తం టవల్స్ యాడ్ చేశాను. దానికోసమే ఇక్కడ సెట్టింగ్స్లో టవల్స్ని సెట్ చేసుకుంటే నాకు ఇది అయ్యేసరికి టైం పడుతుంది. సో ఈ లోపల నేను మిగిలిన వర్క్స్ అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో నైట్ కొంచెం క్లీన్ చేయాలా అనే మూడ్ లేక మొత్తం ఇలా వదిలేసాననమాట. సో కిచెన్ అయితే చాలా గందరగోళంగా ఉంది. ఫస్ట్ అయితే ప్రశాంతంగా కూర్చొని కొంచెం వాటర్ తాగాలి. సో ఎందుకో తెలీదు, సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుండి వేడిగా ఏమీ తాగాలనిపించట్లేదు. అందుకే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్ అయితే తీసుకుంటున్నాను. వాటర్ తాగుతూ కాసేపు అలా బుక్ చదువుకుందాము అని చెప్పేసి బుక్ తీసుకున్నాను. నేనైతే ప్రస్తుతానికి థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ అయితే చదువుతున్నాను. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లైఫ్లో బాగా సక్సెస్ఫుల్ అయి ఉంటారో వాళ్ళందరి లైఫ్ కూడా చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ నుండి మొదలై ఉంటుంది. ఎన్నో హార్ట్ బ్రేకింగ్ స్ట్రగుల్స్ని వాళ్ళు చూసుంటారు వాళ్ళ స్థాయికి వెళ్ళకముందే. సో ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ ఎక్కడొస్తుంది అంటే, క్రైసిస్లో ఉన్నప్పుడు వాళ్ళ అదర్ సెల్ఫ్స్ని ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశం తప్పకుండా వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఆథర్ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే నేను ఈ బుక్ చదువుతున్నాను. రీసెంట్గానే అమ్మ డైరీలో కొన్ని పేజీలు పుస్తకం అయితే కంప్లీట్ చేశాను. నాకైతే ఈ బుక్ చాలా నచ్చిందండి. చదువుతూ ఉన్నంతసేపు కూడా మన బాగా తెలిసిన వాళ్ళో లేదంటే మనకు చుట్టుపక్కలే ఈ సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నట్టు ప్రతి ఒక్క ప్లేస్లోనూ ఫేస్లోనూ మనం అక్కడ వాళ్ళతో పాటు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. సో నాకైతే ఈ బుక్ చాలా నచ్చింది. ఇంతవరకు ఈ బుక్ని ఎవరూ చదవలేదో వారి కోసం నేను ఈ రివ్యూని అయితే ఇస్తున్నాను. చాలా బాగుంది. సో ఇంతవరకు బుక్స్ చదివే అలవాటు లేని వాళ్ళు కూడా ఈ బుక్తో స్టార్ట్ చేయొచ్చు. సో బుక్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో దొరుకుతుంది. మీషో అండ్ ఫ్లిప్కార్ట్లో అస్సలు బై చేయొద్దు, డూప్లికేట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓన్లీ అమెజాన్ నుండే తీసుకోండి. సో ఇంకా దాని తర్వాత బుక్ చదివేసుకొని కాసేపు ఇంకా నా పనులైతే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే అన్నీ షింక్లో పడేసాను అనమాట, ఇంకా ఉన్న గిన్నెలన్నీ కూడా. దాని తర్వాత ఆల్రెడీ వాష్ చేసి పెట్టిన వాటిని తీసి అన్నీ సర్దేసుకుంటున్నాను. దీని తర్వాత ఇంకా బాస్కెట్ ఖాళీ అవుతుంది కదా కడిగిన వాటిని వేసేందుకోసం. దానికోసమే ఫస్ట్ అయితే ఇదంతా సర్ది పెట్టేసుకొని నెక్స్ట్ డిషెస్ అంతా వాష్ చేసుకోవాలి. ఒక్క పూట నిర్లక్ష్యంగా ఉంటే చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో ఇల్లు. సో జస్ట్ ఒక నైట్ నేను వాష్ చేయకుండా వదిలేసానంతే. మొత్తం ఇలా క్లమ్జీగా తయారైపోయింది నా కిచెన్ అంతా కూడా. సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసేసాను. ఎవ్రీ టైం లైక్ మనము వాష్ చేసిన తర్వాత అన్నీ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ వంట వండాల్సిందే, మళ్ళీ పాత్రలు పడాల్సిందే. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంత తలనొప్పి ఉండదు. బట్ అప్పుడప్పుడు ఇలా మొండికేస్తుంది కదా, బాడీ చాలా లేజీగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఇంకా ఇలాంటి తిప్పలు తప్పవు మరి. సో డిషెస్ అంతా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా కౌంటర్ టాప్ని స్టవ్ని కూడా తుడిచేసుకుంటున్నాను. దెన్ మై కిచెన్ క్లీన్ అనమాట. అప్పుడు చాలా హాయిగా ఉంటుంది చూడటానికి, విసుగ్గా అనిపించదు కిచెన్లోకి రావటానికి. సో అలాగే ఇక్కడ వాల్ని కూడా, బ్యాక్ సైడ్ వాల్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా, ఇల్లు ఊడవటం ఇదంతా కూడా. సో అవన్నీ చేసేసుకుంటున్నాను. ఇవంతా చేసేసుకొని ఇంకా స్నానం చేసుకొని ఫ్రెష్ అయితే చాలా హాయిగా ఉంటుంది. అండ్ సమ్మర్ కాబట్టి చాలాసేపు ఇలా పనులు చేసుకుంటూ ఉండాలంటే చాలా చిరగ్గా ఉంటుంది కదా, చెమటలు పట్టేస్తూ ఇలాగా. దానికోసమే ఫాస్ట్గా మార్నింగ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కిచెన్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. సో ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బికాస్
మా హస్బెండ్ ఫాస్టింగ్ అనమాట ఇవాళ. సో, వెడ్నెస్‌డే కదా! ఇంకా నేనేమో నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటే లెమన్ రైస్ చేసేసుకొని తినేద్దాము. నాకొక్కదానికే కదా అని ప్రిపేర్ చేసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మా బావ వాళ్ళ ఇంటి దగ్గరికైతే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా! బెంగుళూరులో ఆల్రెడీ పింక్ బ్లజమ్స్ స్టార్ట్ అయిపోయాయి. చాలా బావుంటుంది చూడటానికి. సో, ఇవాళ స్పెషల్ ఏంటంటే మజియాది బర్త్‌డే అనమాట. తినొచ్చేసి లాస్ట్ అమ్మాయి. ఫస్ట్ బాబు, తర్వాత ఇంకో పాప, మళ్ళీ తిననమాట. కాసేపు వెళ్ళి తనకి విషెస్ చెప్పేసి కొంచెం సేపు ఉండేసి వచ్చేసి ఇంకా నేను నా గోల్డ్, సిల్వర్ ఐటమ్స్ అంతా క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి కుంకుడుకాయ రసం పెట్టుకుంటున్నాను. సో, చూస్తున్నారు కదా! ఈ సెరామిక్ బాస్కెట్‌లోకి ఇవన్నీ సెట్ అయిపోయాయి. ఒక 5 మినిట్స్ అలా వేడి చేసుకున్న తర్వాత చల్లార్చుకొని, మనము కుంకుడుకాయ రసాన్ని ఎలా తీసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా తీసేసుకొని వడకట్టేసుకోవాలనమాట. ఒక గిన్నెలోకి మొత్తం ఇలాగా. లైక్ కొంచెం మనము వేసే యాక్సెసరీస్ అంతా కూడా కొంచెం మునిగేటట్టుగా ఉండే గిన్నెని తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని నేనిక్కడ ఇంకా నా యాక్సెసరీస్ అంతా వేసుకుంటున్నాను. ఇయర్ రింగ్స్, అలాగే చైన్, అలాగే యాంక్లెట్స్ మొత్తం ఇక్కడ వేసుకుంటున్నాననమాట. ఇవంతా డైలీ వేర్‌వి. సో, కొంచెం ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అలా దీన్ని వదిలేసి తర్వాత మనము ఒక సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్‌ని తీసుకొని కొంచెం బ్రష్ చేస్తే సరిపోతుంది. చాలా నీట్‌గా వస్తాయన్నమాట. లైక్ పాలిష్ చేస్తే ఎలా వస్తాయో అలానే వస్తాయి. సో, నేను మీకు ముందే చూపించుండాల్సింది వేయకముందు ఎలా ఉండేది, వేసిన తర్వాత ఎలా ఉంది అని. బట్ ఇక్కడే మీకు చూపిస్తాను చూడండి. సో, నేను ఈ హాఫ్‌ని లైక్ బ్రష్ చేశాను. ఈ హాఫ్‌ని చేయలేదు. డిఫరెన్స్ అయితే మీకే కనిపిస్తుంది కదా! అటు సైడ్ 2 చాలా బ్లాక్‌గా కనిపిస్తున్నాయి. సో, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు కానీ చాలా చేంజ్ అయితే ఉంటుంది. బిఫోర్ నేను మీకు చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. సో, సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్ ఎందుకు తీసుకోవాలి అంటే స్టోన్స్ ఉన్న వాటికి బ్రష్ చేయడానికి హార్ష్‌గా రుద్దితే స్టోన్స్ అవి పాడవ్వకుండా ఇలా నీట్‌గా చిన్నగా చేసుకోవాలి. సో, మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకొని తడి లేకుండా తుడిచేసుకుంటే సరిపోతుంది. సో, చూస్తున్నారు కదా! చాలా డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది. అండ్ ఏ కెమికల్స్ ఇక్కడ యూజ్ చేయలేదు. ఓన్లీ కుంకుడుకాయ రసంతో మాత్రమే నేనిక్కడ క్లీన్ చేశాను. చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియదు దీని గురించి అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో, ఇంక నేను దాని తర్వాత లంచ్ అదంతా కూడా షూట్ చేయలేదు. ఇంకా తిని కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. దెన్ అగైన్ ఈవినింగ్ రిచువల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఉంటాయి కదా మామూలే, ఇంకా ప్లాంట్స్ ఇదంతా ఉన్నప్పుడు వాటరింగ్ చేయటం ఇదంతా ఉంటుంది. ఈవినింగ్ బయటికొచ్చి వాటరింగ్ చేస్తూ ఉంటే ఇంకా బయట పిల్లలు అరుస్తూ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆల్రెడీ సమ్మర్ వెకేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి పిల్లలకి. దాని తర్వాత ఇంకా దాదాపు 6 అవుతోంది టైము. ఇంకా మా హస్బెండ్ ఫాస్టింగ్ వదులుతారు. తన కోసం ఇంకా ఉప్మా చేస్తున్నాను. సో, ఫాస్టింగ్ తర్వాత సడన్‌గా ఉప్మా ఏంటి అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇవాళ జియా బర్త్‌డే కదా! సో, మాకు డిన్నర్ అదంతా కూడా ఇంకా బావ వాళ్ళ ఇంట్లో. అందుకే తన కోసము ఇవాళ జస్ట్ ఉప్మా చేశాను ఈవినింగ్. దాని తర్వాత ఇంకా నేను విన్ను కలిసి బావ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే అక్కడ స్టార్ట్ అవ్వబోతున్నాయి. దానికోసమే వెళ్తున్నాము. సో, ఇంకా అందరూ గ్యాదర్ అయ్యారు. అంటే లైక్ ఎవరు కాదు, జస్ట్ మేము అండ్ బావ వాళ్ళు అంతే. సింపుల్‌గా ఇలా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం.
ఇంకా కేక్ అంతా కట్ చేసిన తర్వాత ఇంకా డిన్నర్ అక్కడే చేసేసుకొని దెన్ కాసేపు అలా కూర్చొని పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.